హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పూరీ కర్రీ. మీకు తెలిసే ఉంటుంది హోటల్స్లో పూరీతో పాటు ఆ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో పక్కా ఆ హోటల్ టేస్ట్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పూరీ కర్రీని ఈ విధంగా చేసుకోండి, హోటల్ కంటే కూడా బెస్ట్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఛానల్ ఏదైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ మీరు ముందుగా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో ఒక కప్పు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నది ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుతూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉండాలి. బ్రౌన్ కలర్ కాదు, లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే ఉండాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆ పచ్చిమిర్చి అనేది కొంచెం ఆ పచ్చివాసన పోయే విధంగా మనం లైట్గా ఫ్రై చేసుకుందాము ఒక 2-3 మినిట్స్ వరకు. ఇప్పుడు 2-3 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఒక 1/2 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్టు, 1/2 స్పూను ఉప్పు లేదంటే సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కూడా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత క్యారెట్ తురుము కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. పెద్ద క్యారెట్ అయితే 1, మీడియం సైజ్ అయితే 2. క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. క్యారెట్ తురుము ఆప్షనల్, యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ యాడ్ చేయడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది అండ్ దాంతోపాటు మన హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కాబట్టి ఒక చిన్న కప్పు వాటర్ ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఆలూని ఇందులో యాడ్ చేద్దాము. ఒక 4-5 మీడియం సైజు ఆలూస్ని లైట్గా స్మాష్ చేస్తూ ఇందులో యాడ్ చేద్దాము. ఈ ఆలూస్ని మనం బాయిల్ చేసుకునేటప్పుడు ఎక్కువ బాయిల్ చేయొద్దు, ఎందుకంటే ఎక్కువ బాయిల్ చేయడం వల్ల మళ్ళీ అది కొంచెం బాగా మెత్తగా అయిపోతుంది, మనకు తినడానికి అంత టేస్ట్ ఉండదు. కాబట్టి ఎక్కువ బాయిల్ చేయకుండా చూసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుందాము. ఒక 2-3 మినిట్స్ వరకే మనం పెట్టేద్దాము. ఇదంతా కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ కింద బేస్ అనేది అంటుకుంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ అయిపోయింది కాబట్టి మన ఆలూ కర్రీ పర్ఫెక్ట్ హోటల్ టేస్ట్ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. సో చూస్తున్నది కదా, పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తినేటప్పుడు చాలా స్మూత్గా వెళ్ళిపోతుంటుంది. ఆ ఫీల్ అనేది మనం తింటే కానీ తెలియదు. సో ఈ విధంగా మనం హోమ్మేడే హోటల్ స్టైల్ పూరీ కర్రీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది ఇది. సో మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో ఇంతే. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.